వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఇది అన్నిటికంటే చాలా డిఫరెంట్ మూవీ. నేను చాలా లాంగ్వేజెస్లో మూవీస్ చూస్తా, కానీ దీని కంటెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నాకు చాలా నచ్చింది. కానీ ఈ మూవీస్ ఇంకా బుక్స్ రీడ్ చేస్తే అలా అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్ టచ్ అవుతుంది మూవీ చూస్తే. We are rooting for my friend Abhishek and the music director of this film, Sanjit. Fabulous film. అండ్ ఈ ఫిలింకి ఇంకా థియేటర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇన్ ఇన్ థియేటర్స్. జెన్యున్గా చెప్తున్నా. అంటే ఇలాంటి ఫిలిమ్స్ మనం రీసెంట్ టైమ్స్లో డెఫినెట్లీ చూడము. అండ్ ఇట్లాంటి సినిమాస్ దయచేసి ఎంకరేజ్ చేయండి. బుక్ మై షోలో రేటింగ్స్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చెప్పండి. డెఫినెట్లీ డూ గో అండ్ వాచ్ ఆరంభం ఇన్ యువర్ థియేటర్స్. ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ ఫిలిం. జెన్యున్గా చెప్తున్నా. ఎలా చేయాలో అనుకుంటారో ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఎలా చేయాలి, నేను ఇలా చేయాలనుకుంటారో అలా చేసి చూపించినారు. రండి, అందరూ థియేటర్స్కి రండి. వచ్చి ఒక్కసారి మీరు చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత ఒక సాంగ్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ సాంగ్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. పోయి చూడండి. చూసి అందరూ చెప్తారు, ప్రౌడ్ గా చెప్తారు, ఆరంభం టీం కొట్టేశారు అంతే. బాగుంది బ్రో, మూవీ బాగుంది. మదర్ సెంటిమెంట్ బ్రో. ఆరంభం కొత్తగా ఉంది బ్రో, కొత్త కాన్సెప్ట్, మస్తు ఉంది బ్రో మూవీ. మస్తుగా ఎంజాయ్ చేసినాం బ్రో. మదర్ సెంటిమెంట్ బాగుంది. ఏం లేదు, మూవీ మాత్రం అల్టిమేట్ గా ఉంది. పోయి చూడాలి మూవీ, చెప్పడం ఏమేం లేదు. నేను ఇంకా మూవీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది బ్రో. సూపర్ మూవీ ఇది. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఇది చిన్న మూవీ అనిపిస్తుంది కానీ చాలా పెద్ద రివ్యూ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ బ్రో. ఫ్రెషర్ లాగా అనిపిస్తుంది. ఫ్రెషర్ ఏమో కానీ ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మూవీ. బాగుంది. ఫ్రెష్ లుక్, మదర్ సెంటిమెంట్ ఇంకా కొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. కానీ ఆ చిన్న షార్ట్ కైనా కానీ నాకు ఏడుపు వచ్చేసింది. బాగుంది మూవీ. చాలా నచ్చింది సినిమా. అసలు చాలా రోజులైంది ఒక ఇంత మంచి తెలుగు సినిమా చూసి. మా ఫ్రెండే మ్యూజిక్ చేసింది. ఈడు చిరగదీశాడు మొత్తం. నాకు ప్రతి పాట నోటికొచ్చు. అంత పాట పాడాలి. ఏ పాట పాడాలి చెప్పు. అమాయకంగా విడేది లేక తార చేరుకు. ఇంకా పాట చెప్పు. ఈ వైవా క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో చాలా నచ్చింది నాకు. ఎంత మంచి తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది అనిపించింది. చాలా ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా జానర్లోకి వచ్చేసరికి అసలు అర్థం కాక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా మందికి. కానీ ఇది అదేం లేకుండా చాలా చాలా స్మూత్గా అంతా అర్థమై చాలా ఎంగేజింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం ఆఫ్టర్ లాంగ్ టైమ్. నాకు తెలిసి ఈ సమ్మర్కి జనాలు బయటకు వస్తారు ఈ సినిమాకి. I hope all the best for this team and this movie. I loved this movie. Thanks. సైఫై జోనర్ లో ఈ సినిమా అంటే తెలుగు సినిమాలో నేను ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా చూస్తున్నాను. ఇంత అంటే నేను అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాను. ట్రైలర్ ఇంకా టీజర్ చూసి మ్యూజిక్ వాజ్ బ్రిలియంట్. అండ్ ప్రతి సీన్ లో ఐ వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్. అండ్ మొత్తం సినిమా అంతా ఒక అంటే నేల్ బైటింగ్ మూవీ అనొచ్చు. టిల్ ది ఎండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ గో వాచ్ దిస్ మూవీ. అందరూ ఈ సినిమా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే ఆరంభం మూవీ చూసిన దీనమ్మ చాలా రోజుల బ్యాక్ ఇలాంటి అంటే ఇంత నీట్ స్క్రీన్ ప్లేతో మన కాలాన్ని వెనకకి తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి చాలా బాగా చూపించారు. ఆరంభం నిజంగా రేపు ఇవాళ ప్రివ్యూ, రేపటి నుంచి రిలీజ్ అవుతుంది మూవీ. ప్రతి థియేటర్ లో మొత్తం ఆరంభం అవ్వాలన్నమాట. మామూలు లేదు సినిమా. కంచెరపాలెం చేసిన అన్న అయితే మాత్రం ఇరగదీసిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే అయితే మాత్రం చాలా కొత్తగా ఉంది బ్రో. మనం ఎక్కువగా అంటే మనం రెగ్యులర్ పాటర్కి కమర్షియల్ కి అలవాటు అయినాం. ఇదైతే డిఫరెంట్ గా ఉంది. ఆరంభం ఎంత డిఫరెంట్ గా ఉందంటే ఆ స్క్రీన్ ప్లే మొత్తం చాలా యూనిక్ గా అనిపించింది బ్రో. నాకు మొత్తం హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీల్ అనిపించింది. మన తెలుగు మూవీ లాగా అనిపించాలి నాకు. మొత్తం హాలీవుడ్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంది. మేకింగ్ ఆ రేంజ్ లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య. నిజంగా మన తెలుగులో కూడా ఇలాంటి మూవీస్ వస్తున్నాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆ సినిమా అయితే నాకు ఫుల్ గా నచ్చింది. మీరు అందరు రేపటి నుంచి థియేటర్ వచ్చి చూడండి. ఆరంభం.
రేపటి నుంచి ఆరంభం అవ్వాలి. అన్న ఇప్పుడే చూశాను ఆరంభం మూవీ, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటల్ మూవీలో ది బెస్ట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ కాక ఆ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఆ మదర్ సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. లాస్ట్లో క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్న. అసలు డబల్ రోలు. సో మూవీ టీం అంతా చాలా చాలా కష్టపడ్డారు. చాలా అంటే చిన్న సినిమా కాదు, చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క థియేటర్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. అంతా బాగుంది. ఆరంభం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మదర్ సెంటిమెంట్ సాంగ్ కానీ, సో అంత కొత్తగా అనిపించింది అన్న. మంచి సినిమా. ఈ వారం అయితే రిలీజ్ అయింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. అందరికి నమస్కారం. చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు సైలెంట్గా కూర్చుండిపోయాను, అంటే ఏమవుతుంది ఏంటి నెక్స్ట్ ఏంటి ట్విస్ట్ అనేది. బట్ ఐ థింక్ విజువలీ కూడా చూడడానికి చాలా వెరీ ఒక టాప్ నాచ్ క్వాలిటీ ఫిలిం అవుట్పుట్ వచ్చింది. డిఓపి వర్క్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ యాడ్ ఆన్ అయింది. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలి, మదర్తో ఖచ్చితంగా వచ్చి చూడాలి. ఇలాంటి సినిమాలు చాలా రేర్. సో మీరు ఇలాంటివి చూస్తుండాలి. డోంట్ మిస్ దిస్ ఆన్ థియేటర్స్. ఎందుకంటే థియేటర్లో ఆ వైబే వేరే ఉంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు చాలా ఐ జస్ట్ హ్యాడ్ అ వెరీ గుడ్ షో. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఆరంభం. థ్యాంక్స్ బ్రో. ఇప్పుడే ఆరంభం మూవీ చూశాను, చాలా బాగుంది బ్రో. చాలా యూనిక్ గా కాన్సెప్ట్ తో తీశారు. హాలీవుడ్ మూవీలో ఎట్లా సస్పెన్స్ థ్రిల్లర్ ఉందో, ఈ మూవీలో కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాల్సిందే మూవీ అయితే. మనం చాలా రోజుల క్రితం పాస్ట్లో ఏమైతే జరిగిందో అదే రీక్రియేట్ చేశారు. కానీ చూపించే విధానమైన మూవీ ప్రొడక్షన్ వాల్యూ అయినా సరే, హీరో గారు అయితే మీకు తెలిసిందే, ఆల్రెడీ కంచెలపాలెం కూడా చేశారు. దీంట్లో కూడా చాలా యూనిక్ కాన్సెప్ట్, డబల్ రోల్ చేశారు. మూవీ అయితే చాలా కొత్తగా ఉంది భయ్యా. ఖచ్చితంగా థియేటర్లు మాత్రమే చూడాల్సిందే. మూవీలో క్యారెక్టర్ అయినా సరే అందరూ చాలా యూనిక్గా చేశారు. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేశారు. మూవీ మాత్రం చాలా యూనిక్గా ఉంది భయ్యా. మీరు డోంట్ మిస్. థియేటర్లు మాత్రం చూడాలి, ఓటీటీలు మాత్రం చూడకండి భయ్యా. ఫస్ట్ థియేటర్కి రండి. ఓకే, ఆరంభం మూవీ బ్రో చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది డిఫరెంట్ కంటెంట్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కంటెంట్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ డైరెక్షన్ అయితే అల్టిమేట్గా ఉంది అసలు. హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ కూడా చాలా సూపర్గా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్రో. అండ్ విజువల్ పరంగా చెప్పాలంటే గ్రాఫిక్స్ అవి చాలా బాగున్నాయి. ఇట్స్ సైంటిఫిక్ మూవీ, సో సూపర్గా ఉంది. అండ్ మంచి మెసేజ్ కూడా ఉంది. ఇప్పుడు మదర్ సెంటిమెంట్ ఉంది. సో మదర్ పేరెంట్స్ ఉండగానే వాళ్ళ వాల్యూ గుర్తించాలి, సో వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి బాగా మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్. సో ఆ మెసేజ్ చాలా బాగుంది. అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగా చేశాడు. సో ఫైనల్లీ గుడ్ మూవీ. ఎవరు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. రొటీన్గా వచ్చే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చే డేజావు అనే కాన్సెప్ట్ తోటి ఒక సైంటిస్ట్ ఉండే ఒక ఏమంటారు నమ్మకం ఎట్లా ఉంటుందో ఆ నమ్మకాన్ని బాగా చూపించారు. అండ్ దానికోసం పడే తపన కోసం సక్సెస్ అవ్వాలనే దానికోసం ఎవరు ఎలా అనుకున్న చేసే ఆ సైంటిస్ట్ ఒక విధానం చాలా బాగా చూపించారు. అండ్ సినిమా గురించి మాట్లాడండి, అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇటువంటి కాన్సెప్ట్ మనకి హాలీవుడ్ వాళ్ళు తీస్తారు అనే టాపిక్ నుంచి మనలాంటి వాళ్ళు కూడా తీయగలరు అనేది. సో టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. అండ్ ఇందులో ఒక నార్మల్ కమర్షియల్ రామ్ కామెడీ కమర్షియల్ మూవీ కాదు, ఒక సైంటిఫిక్ థ్రిల్లర్. అండ్ ఏదైతే ట్విస్ట్ మనకి రివీల్ చేస్తారో అది ఒక చాలా బాగుంటుంది ట్విస్ట్ ఒకటి. అండ్ మనకి ప్రతి మూమెంట్ అన్నెసరీగా, ఫస్ట్ హాఫ్లో మనకి అన్నెసరీగా కనిపించిన ప్రతి మూమెంట్ని ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయకుండా సెకండ్ హాఫ్లో క్యాప్చర్ చేస్తారు. ఆ బ్రిలియంట్ రైటింగ్ ఒకటి చాలా బాగుంది. అండ్ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గారు, మన హీరో గారు పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ హీరోయిన్ కానీ, ఆ సైంటిస్ట్గా ఆయన పేరు నాకు తెలియదు, ఆ సైంటిస్ట్గా ఎవరైతే చేశారో ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ మదర్ సెంటిమెంట్ ఇందులో చాలా ప్లస్ అవుతుంది ఈ మూవీలో. అండ్ మదర్ సెంటిమెంట్ అక్కడ బాగా చూపించారు. అండ్ అక్కడ వచ్చే మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ మనకి ల్యాగ్ అనిపించదు, బోర్ అనిపించదు, సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకుంటాం. బట్ ఒక సైంటిఫికల్ వేలో అసలు ఎటువంటి అన్నెసరీ డ్రాబ్యాక్ లేకుండా క్లీన్ అండ్ కరెక్ట్గా ఒక టాలీవుడ్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే ఓవరాల్గా ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా. ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చే సినిమా. ఈ సమ్మర్లో వస్తున్న
సమ్మర్ మొత్తం చూసుకున్న స్టార్ మూవీస్ అంటూ ఎవరు లేరు, వచ్చిన ఫ్లాప్ అవుతున్నాయి. బట్ చిన్న సినిమా తోటి పెద్ద హిట్ చేయగల, సమ్మర్ మొత్తం శాసించగల సినిమా అవుతుంది ఇదైతే. ఓవరాల్ గా థ్యాంక్ యూ. భయ్య ఆరంభం మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా ఒక సస్పెన్స్ గా, సైంటిఫిక్ గా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరుగుద్ది అని ఆ సస్పెన్స్ సీన్స్ అయితే ఏమున్నాయి. సెకండ్ హాఫ్ దానికి డీటెయిలింగ్ కూడా అంతే క్లియర్ గా చాలా క్లారిటీగా చూపించారు. దానికి తోడు స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ఫాస్ట్ ఉండాలి, ఎక్కడ స్లో ఉండాలి, ఎక్కడ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలి, అన్ని విధాలుగా రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే మాత్రం ఆయన అయితే అన్ని డిపార్ట్మెంట్ చాలా బాగా డీల్ చేశాడు. చాలా బాగా అనిపించింది. ఒక హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ తీసుకుని టాలీవుడ్ లో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా గ్రేట్. ఈ సమ్మర్ కి ఒక మంచి సైంటిఫిక్, ఒక హాలీవుడ్ మూవీ లాంటి సినిమా ఇది. ఇదే హాలీవుడ్ మూవీలో తీసుంటే పెద్ద హిట్ అవుతును. ఇదే టాలీవుడ్ కాబట్టి కొంతమందికి ఇక్కడ కష్టంగా ఉండొచ్చు, బట్ రేపు పొద్దున చూసిన తర్వాత ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న. టాలీవుడ్ కి ఒక హాలీవుడ్ లాంటి సినిమా ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.